వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. అండ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా. అండ్ నిన్న మీకు చెప్పినట్టుగానే ఈ వీక్ అంతా కాదు, కల్కి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కల్కి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రోజుకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 6 o'clock కి ఇంకొక సెకండ్ ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు మూవీ టీమ్ అని చెప్పేసి. సో ట్రైలర్ చూసాను, చాలా 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 బాగుంది. ఎప్పుడెప్పుడు ఈగర్ గా సినిమా చూద్దామని చాలా అనిపిస్తుంది. ఇంకొంచెం డీటెయిలింగ్ గా ఈ ట్రైలర్ లో రివీల్ చేయడం జరిగింది. మరి ఆ ట్రైలర్ గురించి యావత్ తెలుగు ప్రపంచానికి కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి అన్నిటికీ కూడా తెలుగు సినిమా చాటినటువంటి మన దర్శక ధీరుడు రాజమౌళి గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారనమాట ఈ ట్రైలర్ గురించి. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూడాలన్న ఉత్కంఠ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ ఇందులో ప్రభాస్, దీపిక, అమితాబ్ బచ్చన్ గారిని చూపించిన తీరు చూస్తుంటే ఫుల్ లెంత్ అంతా సినిమా వీళ్ల మీదే చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ కమల్ హాసన్ గారి దగ్గరికి వచ్చేసరికి నేను అలా స్ట్రక్ అయిపోయాను. ఏమని చెప్పాలి ఈ మనిషి గురించి, ప్రతిసారి హీ సర్ప్రైజెస్ విత్ హిస్ యాక్టింగ్ అని చెప్పేసి మన దర్శక ధీరుడు రాజమౌళి గారైతే తెగ అప్రిషియేషన్స్ అయితే ఇచ్చేసారనమాట. నాగి క్రియేట్ చేసిన ఈ వండర్ ని లైక్ రిలీజ్ ఎప్పుడవుతుందో, ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి చెప్పారు. అండ్ మంచి కలెక్షన్ తెచ్చిపెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్విట్టర్ లో మన రాజమౌళి గారు అయితే మన ప్రభాస్ గారి మీద ఉన్న ప్రేమని అలా పరిచేశారనమాట. ఇంకా ఎంతమందికి ప్రభాస్ గారి సినిమా ఎప్పుడెప్పుడు చూడాలి, మా డార్లింగ్ ఎప్పుడు వస్తాడు స్క్రీన్ మీదకి అని అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళు హే హాయ్ ప్రభాస్ లారెల్స్ జై ప్రభాస్ అని పెట్టేసేయండి. సో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఎంతమంది ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ డూ వాచ్ హేమా హంగామా.